సో ఇక నెక్స్ట్ ప్రాబ్లమ్ వచ్చేసి సెర్చ్ ఎలిమెంట్ ఇన్ ద రొటేటెడ్ సార్టెడ్ యారీ ఇన్ డూప్లికేట్స్. ఓకే, మన ప్రీవియస్ ప్రాబ్లమ్ ఏం చేసామంటే మనం ఇచ్చిన ఎలిమెంట్స్లో మనం జస్ట్ ఓన్లీ యూనిక్ ఎలిమెంట్స్కి ఫైండ్ అవుట్ చేసాం. బట్ ఇక్కడ ఏంటంటే డూప్లికేట్ ఎలిమెంట్స్కి ఫైండ్ అవుట్ చేయాలి టార్గెట్ అనేది. సో మనకి ఇక్కడే మనకి 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. దట్ ఈస్ 3 అని టార్గెట్ 3 అనేది 3 ఉన్నాయి, రైట్? 3 ఎలిమెంట్స్ అంటే డూప్లికేట్స్ ఉన్నాయి కాబట్టి డూప్లికేట్స్ ఉన్నప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? సో ఫస్ట్లీ మనం యూనిక్ ఎలిమెంట్స్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి మనం ప్రీవియస్ ప్రాబ్లంలో ఎలా చేసామో ఆ మెథడ్ని ఫాలో అయి చేస్తే అవ్వదు దీనికి. సో చేయలేం కాబట్టి ఫస్ట్ మనం ప్రీవియస్ ప్రాబ్లంలో ఏం చేసామో చూద్దాం. ఫస్ట్ మనం ప్రీవియస్ ప్రాబ్లంలో ఏం చేసామంటే వి ఫైండ్ అవుట్ ది మనం ఫస్ట్ ఐడెంటిఫై ది హాఫ్ సార్టెడ్ హాఫ్. ఏం చేసాం మనం సార్టెడ్ హాఫ్ని ఫైండ్ అవుట్ చేద్దాం. మనం ఫస్ట్ సార్టెడ్ హాఫ్ని ఫైండ్ అవుట్ చేసి దెన్ అప్పుడు మనం టార్గెట్ని ఫైండ్ అవుట్ చేసాం. బట్ ఇక్కడ సార్టెడ్ హాఫ్ని ఎలా ఫైండ్ అవుట్ చేయడం కుదరదు. సో ప్రీవియస్ ప్రాబ్లం ఎలా చేసామంటే లెట్స్ టేక్ అన్ ఎగ్జాంపుల్. సో ఒక యారీ తీసుకుందాం. సో 1 2 3 4 4 5 and 6 7. ఓకే, సో ఇక్కడ ఇది మన లో అవుతుంది. ఫస్ట్ ఈజ్ లో అండ్ దిస్ ఈజ్ హై అండ్ మిడ్ వాల్యూ వచ్చేసి సమ్వేర్ దిస్ ఈజ్ అవర్ మిడ్. ఓకే, సో దిస్ ఈజ్ అవర్ మిడ్. సో మనం ఎలా ఫైండ్ అవుట్ చేసామంటే ఫస్ట్ మనం సార్టెడ్ హాఫ్ని ఫైండ్ అవుట్ చేసాం. ఏంటి మన సార్టెడ్ హాఫ్? దిస్ ఈజ్ అవర్ సార్టెడ్ హాఫ్. ఓకే, దిస్ ఈజ్ మన సార్టెడ్ హాఫ్ ఫైండ్ అవుట్ చేసి దెన్ వీ ఫైండ్ ద టార్గెట్ ఎలిమెంట్. సో సార్టెడ్ ఎలా ఉంది, సార్టెడ్ ఆర్డర్లో ఎలా ఉంది అని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే వి కంపేర్ దట్. ఓకే, మిడ్ వాల్యూని మనం జస్ట్ కంపేర్ చేసింది బికాస్ దిస్ ఈస్ 2 ఈస్ లెస్ దెన్ ఈక్వల్స్ టు 5. ఓకే, ఇది మన సార్టెడ్ ఆర్డర్లో ఉంది. బట్ 6 ఈజ్ నాట్ లెస్ దెన్ ఈక్వల్స్ టు 4 కాదు. సో దిస్ ఈస్ నాట్ ఇన్ సార్టెడ్ ఆర్డర్, రైట్? మనం ఇలా సార్టెడ్ ఆర్డర్ని ఫైండ్ అవుట్ చేసాం. సో ఓకే, సేమ్ అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సేమ్ అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు సో ఇఫ్ యూ టేక్ యారీ విచ్ ఇస్ 1 2 3 3 4 4 and 4 and 5. ఓకే, ఇది మన రొటేటెడ్ సార్టెడ్ యారీ. సో ఇక్కడ మనం ఏం చేస్తాం అంటే ఫస్ట్ లో ఇది మన లో అవుతుంది. దిస్ విల్ బి అవర్ హై అండ్ సమ్వేర్ దిస్ విల్ బి అవర్ మిడ్ వాల్యూ. ఓకే, సో ఓకే, ఇప్పుడు ఇది మన సార్టెడ్ ఆర్డర్లో ఉంది, రైట్? ఇది మన 2 అనేది మిడ్, ఇది 4 ఈజ్ అవర్ హై. సో ఇప్పుడు 2 ఈజ్ లెస్ దెన్ ఈక్వల్స్ టు 4 కాబట్టి సో దిస్ ఈజ్ ఇన్ సార్టెడ్ ఆర్డర్. సో ఇక్కడ 4 ఈజ్ లెస్ దెన్ 2 కాదు కాబట్టి దిస్ ఈజ్ నాట్ ఇన్ సార్టెడ్ ఆర్డర్. బట్ ఇక్కడ ఏంటంటే లో అనేది సేమ్ ఉంది అండ్ హై అనేది కూడా సేమ్ ఉంది, రైట్? సో దీనికైతే వర్క్ అవుతుంది ఇది. బట్ కొన్ని కేసెస్లో ఎలా ఉంటుందంటే మొత్తం అన్ని మిడ్ లో హై మొత్తం సేమ్గా ఉన్నప్పుడు ఏం చేయాలి? లెట్స్ సీ. దానికి కూడా ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చేద్దాం. ఓకే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. దట్ ఈస్ యారీ విచ్ ఇస్ 1 2 and 3 3 3 3 and 3. ఓకే, సో ఈ ఎగ్జాంపుల్లో మనకి లో ఏమవుతుంది? విచ్ విల్ బి 3 అండ్ హై వచ్చేసి దిస్ వన్ అండ్ మన మిడ్ వచ్చేసి దిస్ వన్, రైట్? దిస్ ఈజ్ అవర్ మిడ్. సో ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏముందంటే ఇక్కడ 3 ఎలిమెంట్స్ సేమ్ ఉన్నాయి. సో ఓకే, 3 ఎలిమెంట్స్ సేమ్ ఉన్నాయి. సో ఓకే, మనం జస్ట్ కంపేర్ చేస్తే మనం గమనిస్తే ఇది మన ఎలా ఉంది, ఇది సార్టెడ్ ఆర్డర్లో ఉందని మనం అనుకుంటాం, రైట్? ఇట్ ఈస్ ఇన్ సార్టెడ్ ఆర్డర్లో ఉందని మనం అనుకుంటాం. బట్ ప్రోగ్రామాటికల్గా ఇది సార్టెడ్ ఆర్డర్లో లేదు బికాస్ ఈ త్రీని కంపేర్ చేస్తే విచ్ ఇస్ సేమ్ ఈక్వల్స్. అగైన్ ఈ త్రీని కంపేర్ చేస్తే విచ్ ఇస్ ఈక్వల్, రైట్? అన్నీ ఈక్వల్గా ఉన్నాయి, రైట్? సో దిస్ ఈజ్ నాట్ ఇన్ సార్టెడ్ ఆర్డర్. ఇలాంటి కేసెస్లో మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, రైట్? ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. సో ఇప్పుడు ఇది ఎలా ఉంది? దిస్ ఈజ్ లైక్ array of low is equals to array of mid is equal to which is equals to array of high. ఓకే, సో ఈ కేసులో మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, రైట్? ఈ కేసులో మనం ఏం చేస్తాం అంటే ట్రిమ్ అవుట్ ది సెర్చ్ స్పేస్. మనం సెర్చ్ స్పేస్ని ట్రిమ్ డౌన్ చేస్తాం. ట్రిమ్ డౌన్ ది సెర్చ్ స్పేస్ మనం ఏం చేస్తాం? విల్ జస్ట్ ట్రిమ్ డౌన్ ది సెర్చ్ స్పేస్. సో ఎలా ట్రిమ్ డౌన్ చేస్తాం అంటే ఇలా ట్రిమ్ డౌన్ చేసి మనం సార్టెడ్ హాఫ్ని ఫస్ట్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో దాన్ని ఎలా చేస్తామో చూద్దాం. సో సింపుల్లీ ఫైండ్ అవుట్ చేద్దాం. దాన్ని ట్రిమ్ డౌన్ చేయాలి ఫస్ట్. సో దిస్ ఈజ్ అవర్ లో. ఓకే, ఇది మన లో, ఇది మన మిడ్ అండ్ దిస్ ఈజ్ అవర్ హై. ఓకే, ఫస్ట్ మనం దేన్ని ట్రిమ్ చేద్దాం అంటే ఈ లోని ట్రిమ్ చేద్దాం. ఈ లోని హైని ట్రిమ్ చేద్దాం.
దిస్ ఇస్ అవర్ లో, దిస్ ఇస్ అవర్ హై, రైట్. దీన్ని ట్రిమ్ చేస్తాను. ట్రిమ్ చేసినప్పుడు లో అనేది ఇక్కడికి వస్తుంది, హైని ట్రిమ్ చేద్దాం, హై అనేది ఇక్కడికి వస్తుంది, రైట్. సో మనం అగైన్ మళ్ళీ వచ్చేదాకా మనకు ట్రిమ్ డౌన్ చేస్తూనే ఉంటాం. ఓకే, కండిషన్ సాటిస్ఫై అయ్యేదాకా మనం ట్రిమ్ డౌన్ చేస్తూనే ఉంటాం. దెన్ అగైన్ మళ్ళీ ట్రిమ్ చేస్తాం. దెన్ లో ఇక్కడికి వస్తుంది అండ్ అగైన్ హై ఇక్కడికి వస్తుంది. మనం అలాంగ్ విత్ దట్ సర్చ్ స్పేస్ని స్ట్రింక్ చేస్తాం. మనం shrink ది సర్చ్ స్పేస్. ఓకే, సర్చ్ స్పేస్ని మనం ఏం చేస్తున్నాం, shrink చేస్తున్నాం. shrinking ది సర్చ్ స్పేస్. ఓకే, సో మనకి దీనికి ఎలా కోడ్ రాయాలో చూద్దాం. మనం ప్రీవియస్ ప్రాబ్లం మనం రాసాం కదా. సో ప్రీవియస్ ప్రాబ్లంలో ఇక్కడ మనం ఈ లైన్స్ ఆఫ్ కోడ్ని రాద్దాం. ఓకే, ఈ లైన్స్ ఆఫ్ కోడ్ని రాద్దాం. సో okay, let's write this. So simple thing, that is if array of low which is equals to array of which is equals to array of mid, at the same time array of mid is equal to array of high. సో ఈ కండిషన్ వచ్చినప్పుడు నేను రాస్తానంటే విల్ జస్ట్ సింప్లీ లో ఈజ్ ఈక్వల్స్ టు లో ప్లస్ 1. ఓకే, లోని ఫార్వర్డ్కి మూవ్ చేస్తాం, రైట్. ఓకే, ముందుకు మూవ్ చేస్తాం బై 1 ప్లస్ ఫార్వర్డ్ మూవ్ చేస్తాం లోని, అండ్ హైని మైనస్ చేస్తాం, హై -1 ట్రిమ్ చేస్తాం. అండ్ అగైన్ వి కంటిన్యూ. ఓకే, కంటిన్యూ ఎందుకంటే అగైన్ మనకు వచ్చే వరకు మనం స్ట్రింక్ చేస్తూనే ఉంటాం సర్చ్ స్పేస్ని, రైట్. ట్రిమ్ డౌన్ చేస్తుంటే స్ట్రింక్ చేస్తూనే ఉంటాం కాబట్టి అది సెట్ కంటిన్యూ. ఓకే, సింపుల్ ఇది రాస్తే సరిపోతుంది. అండ్ రిమైనింగ్ కేసెస్ అనేది సేమ్ ఇలాగే వర్క్ అవుతుంది, సేమ్ యాజ్ ఇట్ ఈస్. సో ఓకే, వాట్ విల్ బి ద టైం కాంప్లెక్సిటీ? సో టైం కాంప్లెక్సిటీ మనం యావరేజ్ మామూలు బైనరీ సర్చ్ ప్రాబ్లం టైం కాంప్లెక్సిటీ ఎంత వస్తుంది, log n బేస్ 2. ఇది యావరేజ్గా అన్ని కేసెస్కి మనం ఇది టైం కాంప్లెక్సిటీ వస్తుంది. బట్ దీనికి ఎలా ఇంకొక టెస్ట్ కేస్ తీసుకుందాం. ఫర్ సపోజ్ లైక్ array which is array of 1 3 3 3 3 and 3 and 3. ఓకే, సో ఇప్పుడు మనకి లో ఇది అవుతుంది అండ్ దిస్ విల్ బి అవర్ హై అండ్ దిస్ విల్ బి అవర్ మిడ్. ఓకే, దిస్ వన్ ఇది మన మిడ్ వాల్యూ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తాం, సో లోని హైని సర్చ్ స్పేస్ని ఎలిమినేట్ చేస్తాం. ఎలిమినేట్ దిస్ సర్చ్ స్పేస్, దిస్ విల్ బి అవర్ లో, దిస్ విల్ బి హై. ఓకే, మన అగైన్ ట్రిమ్ చేస్తాం. దిస్ విల్ బి లో, దిస్ విల్ బి అవర్ హై. ఓకేనా, ఇప్పుడు మనం ఇక్కడ బైనరీ సెర్చ్ పర్ఫామ్ చేస్తాం. ఇక్కడ ఏం పర్ఫామ్ చేస్తాం, బైనరీ సెర్చ్ పర్ఫామ్ చేస్తాం, రైట్. ఇప్పుడు ఇక్కడ మనం బైనరీ సెర్చ్ పర్ఫామ్ చేస్తాం. సో మనం ఏం చేస్తున్నాం, కీప్ ఆన్ ష్రింకింగ్. మనం ష్రింక్ చేస్తూ ఉన్నాం కాబట్టి ఇది హాఫ్ సైజ్ ఆఫ్ ది యారీ. మనం మొత్తం యారీని ష్రింక్ చేయట్లేదు, హాఫ్ సైజ్ ఆఫ్ ది యారీని మాత్రం ష్రింక్ చేస్తున్నాం కాబట్టి టైం కాంప్లెక్సిటీ అనేది హాఫ్ వస్తుంది, విచ్ ఇస్ నియర్ అబౌట్ టైం కాంప్లెక్సిటీ వస్తుంది, హాఫ్ టైం కాంప్లెక్సిటీ.